అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా మెదడులో పురుగులు వెళ్ళడం మనం ఈ మధ్యకాలంలో చాలాసార్లు విన్నాము, వాటర్ వల్ల మెదడులో పురుగులు వెళ్ళాయని. అయితే ఇప్పుడు ఏంటంటే ఇద్దరు మృతి చెందారు ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల, ఆ దాంట్లో పురుగులు ఉండడం వల్ల అవి మెదడులోకి చేరాయని, సో మృతి చెందారని. నిజంగానే ఫాస్ట్ ఫుడ్లో అంత భయంకరమైన పురుగులు ఉంటాయా? తింటే మెదడులోకి వెళ్తాయా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు ఫ్రమ్ ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్పేట్. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, ఏదైనా న్యూస్ చూస్తే భయం వేస్తుంది. ఎట్లా అంటే అప్పుడు మెదడు తినే అమీబా వచ్చింది, వాటర్లో మునిగితే అది ముక్కులోంచి వెళ్తుంది. అది ఇప్పుడు ఏంటంటే ఇద్దరు మృతి చెందారు ఫాస్ట్ ఫుడ్ తిని, దాంట్లో పురుగులు ఉన్నాయి, బ్రెయిన్లోకి వెళ్ళాయి, చనిపోయారని. అవును డాక్టర్ గారు. ఇది మీరు చెప్తున్న ఈ సమాచారం ఏంటంటే అమ్రోహా అని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా. అందులో ఒక ప్రాంతం నుంచి ఇద్దరు బాలికల్లో ఈ ప్రాబ్లం వచ్చింది. ఒక బాలిక డిసెంబర్ ఎండింగ్లో చనిపోవడం, ఈ నెలలో స్టార్టింగ్లోనే అంటే గత వారంలోనే ఇంకొక అమ్మాయి చనిపోవడం జరిగింది. తేడాలు ఏమిటంటే ఇద్దరికి కారణాలు వేరే. మనకు వచ్చినటువంటి సమాచారం మీడియాలో వైరల్ అయిపోయిందల్లా ఏమిటంటే ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల వచ్చింది అని. అందరూ గమనించాల్సింది ఏమిటంటే మన మొట్టమొదటి డిసెంబర్లో చనిపోయిన యువతి తాలూకు విషయాలు చూస్తే, ఇప్పుడు ఒక మరణం జరిగింది అనుకోండి, తల్లిదండ్రులని వీళ్ళు మీడియా వాళ్ళు అడుగుతారు ఏంటి అయిందని. ఆ తల్లిదండ్రులు ఏం చెప్పారంటే మా పాపకు ఫాస్ట్ ఫుడ్ చాలా ఇష్టం, చాలా సంవత్సరాల నుంచి తింటూ ఉంది, ఈ చౌమీన్ అని, పిజ్జాలని, బర్గర్స్ అని, దానివల్ల వచ్చింది తింటేనండి. చివరికి ఆ పాప చాలా సీరియస్ పరిస్థితుల్లో ఎయిమ్స్ ఢిల్లీ, నేను ఎక్కడైతే చదువుకున్నాను ఢిల్లీలో, అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడ సర్జన్ ఎవరైతే ఆ అమ్మాయిని వైద్యం చేశారో ఆ డాక్టర్ గారి మాటల ప్రకారం ఈ అమ్మాయికి మెదడులో చిన్న పేగులు, చాలా చోట్ల రంధ్రాలు వచ్చాయి, పెర్ఫరేషన్స్ అంటారు. అదే దేనివల్ల అండి, టీబీ రావడం వల్ల ఇదేది చిన్న పేగులో అది దానికి బ్లాక్ అయిపోయి కొన్ని చోట్ల ఇలా రంధ్రాలాగా పెర్ఫరేషన్ లాగా అయింది. ఆ బ్లాక్ అయిపోయిన దాన్ని స్ట్రిక్చర్స్ అంటారు. టీబీ తాలూకు లక్షణం అది. ఈ పగలడం వల్ల ఏమైతుంది, పొట్ట లోపలికి ఈ పదార్థాలను వెళ్ళిపోయి పెరిటనైటిస్ అని వచ్చి ఆ పాప మరణించింది అని క్లియర్గా. ఏమిటంటే ఈ విషయంలో ఫాస్ట్ ఫుడ్ వల్ల డైరెక్ట్గా కాదు, ఏదైతే టీబీ అన్నది పొట్టలోని చిన్న పేగుల్లో రావడం వల్ల వచ్చిన విషయం అది. ఇది చాలామంది వైద్యులు కూడా క్లియర్గా, ఎయిమ్స్ వైద్యులు కానీ మిగతా వైద్యులు కానీ నిర్ద్వందంగా చెప్పారు. ఇప్పుడు రెండో అమ్మాయి గురించి ఎవరైతే మొదటి ఈ వారంలో వచ్చినటువంటి ఈమె చిన్న వయసు 16 సంవత్సరాల యువతి, సేమ్ అమరోహా డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్. ఇందులో ఈ అమ్మాయి రామన్నోలియా హాస్పిటల్లో అడ్మిట్ అయింది సీరియస్ పరిస్థితుల్లో. అక్కడ వాళ్ళు సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేయగా మెదడులో 20 నుంచి 25 సిస్టులు అంటే చిన్న తిత్తులు అంటాం ఉన్నాయి. 20 నుంచి 25 ఉంటేనే ఇబ్బంది. దాన్ని ఏమిటంటే సిస్టీ సర్కోసిస్ అంటే మెదడులో వచ్చింది కాబట్టి న్యూరో సిస్టో సర్కోసిస్ అంటారు. మీరు అన్నట్టుగా ఒక చోటుని ఇబ్బంది వస్తే కష్టమైతే 25 చోట్ల వస్తాయి. దీనివల్ల ఎవరికైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఏముంటుంది, చాలా తలనొప్పి ఉంటుంది, వాంతులు, ఫిట్స్ లాగా రావడం, అదే కాకుండా ఒక చెయ్యి కాలు తిమ్మిరి రావడం కానీ, ఏదైనా కాళ్ళు చెయ్యి వీక్ అయిపోవడం కానీ, కంటి చూపులో తేడా రావడం వల్ల కానీ, ఈ సిస్టమ్ అన్నది ఎక్కడన్నా కంటి నరవడం ఉందని కానీ కంటి చూపు పూర్తిగా పోవడం, గుడ్డు లోపల వచ్చిన రెటీనాలో వచ్చినట్టయితే అంధత్వం రావడం, కంటి చూపు ఒకటే కాకుండా ఇది తలనొప్పి, వాంతులు ఇలాగై పూర్తిగా బ్రెయిన్ ఎడిమా లాగా వచ్చి పూర్తిగా స్పృహ కోల్పోవడం, ఏదో పరాకు మాట్లాడడం, ఆల్టర్డ్ బిహేవియర్ రావడం, స్ట్రోక్ లాగా రావడం అంటే ఇన్ని లక్షణాలు ఈ సిస్టమ్ వల్ల రావచ్చు. దేన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటే ఏ చోట్ల బ్రెయిన్లో వచ్చింది. ఇప్పుడు కంటి నరం ఉంటుంది, ఆప్టిక్ నరం, దాని మీద వచ్చింది అనుకోండి సిస్టమ్, కంటి చూపు తగ్గిపోతుంది కదా. మాట్లాడే కేంద్రం మీద వచ్చింది అనుకోండి, తగ్గిపోతుంది కదా. అదే కాకుండా ఒకటి ఈ లైవ్ అంటే అప్పటికి ఏదైతే మెదడు లోపల వచ్చిన సిస్టులు బతికున్నాయా, లేకపోతే 3 రకాల స్టేజ్లు ఉన్నాయి. లైవ్ సిస్టులు కొన్ని, నెమ్మది డీజనరేటివ్ అంటే నెమ్మది దాని పనితనం తగ్గిపోతున్నది, పూర్తిగా కాల్సిఫైడ్ అయిపోయింది. ఈ కాల్సిఫైడ్ అయిపోయిన దానివల్ల వచ్చేది ఎపిలెప్సీ, ఫిట్స్. మన దేశంలో దీని వలన ప్రతి 10 ఎపిలెప్సీ కేసుల్లో 1000 మందిలో ఒకరికి దీనివల్ల అంటే మనకు చాలా ఎక్కువ అయింది. అంటే ఈ ప్రాబ్లం అంత ప్రాబ్లంగా ఉంది. ఇది ఎప్పటి నుంచో ఉన్న వ్యాధి. నేను ఢిల్లీ ఎయిమ్స్లో చదువుకున్నప్పుడు 82లోనే అసలు ఉంది. ఇది జనరల్గా మన భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఇది ఎక్కువ. కారణం మనకు తెలియదు. ఏది ఉత్తరప్రదేశ్,
బీహారు, పంజాబ్, దక్షిణ ప్రాంతాల్లో తక్కువ ఇది. మళ్ళీ విదేశాలు వెళ్తుకున్నట్టయితే బ్రెజిల్, అక్కడ సౌత్ అమెరికన్ దేశాలు ఉంటాయి, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, ఈ దేశాల్లో ఏదో భూమధ్యరేఖ దగ్గర ఉండే ఉష్ణ ప్రాంతాల్లో వస్తుందని కూడా కొంతమంది అంటూ ఉంటారు. అసలు చాలా గొప్ప దాని గురించి పరిశోధనలన్నీ బ్రెజిల్ దేశం నుంచి వచ్చాయి సిస్టిక్ సర్కోసిస్ మీద. ఏమైతేనేమి ఈ అమ్మాయి గురించి మాత్రం ఆమె తీసుకున్నటువంటి సోకాల్డ్ ఫాస్ట్ ఫుడ్లోనే క్యాబేజ్, సరైన దాన్ని పరిశుభ్రం చేయకుండా ఉన్నటువంటి క్యాబేజ్ వల్ల ఈ గుడ్లు అన్నది శరీరంలోనికి ప్రవేశించి అక్కడ నుంచి బ్రెయిన్ లోపలికి వెళ్ళి బ్రెయిన్లో ఇబ్బంది పెట్టాయి అని. ఇది దీని సైకిల్, దీని లైఫ్ సైకిల్ అంటారు. అట్లా ఉంటుందా డాక్టర్? ఉంటుంది. ఇప్పుడు దానికి 2-3 రకాల స్టేజెస్ ఉన్నాయి. నిజంగా ముఖ్యంగా 2. ఒకటి డెఫినెటివ్ హోస్ట్ అంటారు, అంటే ఖచ్చితమైన అతిథ్యేయి, ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిని అతిథ్యేయి అంటారు. హోస్ట్ అంటే అతిథి. అదే కాకుండా అదేమిటి మనిషిలో ఈ పెద్ద పురుగులాగా ఏదైతే టీనియా సోలియం అంట, దానినే బద్దె పురుగు లేకపోతే రిబ్బన్ షేప్లో ఉంటుంది. రిబ్బన్ పురుగు కూడా ఇది. దీనివల్ల ఏమిటి, ఎవరైనా కానీ కలుషితమైన ఆహారం కానీ నీరు కానీ తీసుకోవడం వల్ల, ఏది భోజనం కానీ వెజిటేరియన్స్ అనుకోండి, ఇప్పుడు ఆకుకూరలు తీసుకోండి మీరు, చిన్నవి ఇప్పుడు లెట్టూస్ అని, అసలు 5 స్టార్ హోటల్లో తినే వాళ్ళందరికి వస్తుందని కాదు, అక్కడ ఏంటంటే రాగా తింటారు, అది అలాగే తినాలని చెప్తారు, అలా తింటారు, అది ఒక సలాడ్. అది పోనీ మీరు పాలకూర చాలా విస్తృతంగా వాడేది, పాలకూర ఆకుల్లో ఎక్కడైనా అంటుకుపోయి ఉంటుంది గుడ్లు, చిన్న పాములు లార్వా కూడా ఉండిపోతాయి. మనం ఇంకా వాడే కొత్తిమీర చిన్న ఆకుల్లో ఉంటాయి. బ్రొకోలీలో ఇప్పుడు ఆ చిన్న ఫ్లోరెట్స్ అంటారు, చిన్న పూలు విడదీస్తే తప్ప మధ్యలో ఎక్కడైనా ఉండిపోయే ప్రమాదం ఉంది. అందుకనే కాలీఫ్లవర్ కానీ లేకపోతే ఈ బ్రాకోలీ వాడితే ఒక్కొక్కటి చిన్న విడదీసి కానీ పూర్తిగా పూత వండకూడదు. అసలు బ్రోకలీలో ఎట్లా ఉంటుందో కూడా కనపడదు డాక్టర్ గారు. అలాగే క్యాబేజ్ అనుకోండి, ఈ పొరలు ఏవైతే ఉంటాయో చూడండి, ఉల్లిపాయలు పొరల్లాగా, ఆ పొరల మధ్యలో ఉండిపోతుంది, ఎక్కడ అతుక్కుపోయి ఉంటుంది. ముల్లంగి అందరికి చాలా ఇష్టమైంది. ముల్లంగి ఏదైతే దుంప అయితే భూమి లోపల ఉంటుంది, అంటే అక్కడ కూడా ఆ సాయిలు దాంట్లో అంతా కంటామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత దానిపైన ఈ ఆకులు ఉంటాయి, ఈ ఆకుల్లో కూడా ఇవన్నీ ఉంటాయి. అంటే ఏమిటంటే ఇక్కడ ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా నాన్ వెజిటేరియన్లో వస్తుంది. ఎవరైతే ఈ పోర్క్, పంది మాంసం కానీ దొడ్డు మాంసం కానీ బీఫ్ తీసుకునే వాళ్ళు, అది కూడా ఏమిటంటే సరిగ్గా ఉడికించకుండా అన్కుక్డ్, పార్షియల్లీ కుక్డ్ అంట. మాంసంలో కానీ వచ్చినట్టయితే ఈ గుడ్లు అన్న దాని లోపల ప్రవేశించి ఇబ్బంది పెడుతుంది అని. ఇందాక మనం 2 మాటలు మాట్లాడుకున్నాం, డెఫినెటివ్ హోస్ట్ అని, ఇంటర్మీడియట్ హోస్ట్. 2 మాటలు దాని గురించి చెప్పుకుందాం. ఎవరైనా డెఫినెటివ్ హోస్ట్ మానవుడు అంటే ఏమిటంటే అక్కడ అందులో పెద్ద ఏదైతే బద్ది పురుగు మాత్రం ఉంటుంది. కొన్నాళ్ళకి ఈ మనిషి తాలూకు మలం నుంచి, ఏదైతే టాయిలెట్ నుంచి ఈ ఎగ్స్ కానీ లేకపోతే దానిలో ఉన్న ఈ రైలు పెట్టేలా చిన్న ఉంటాయి, దాని ప్రాగ్లోటిడ్స్ అంటారు, అవి కానీ వస్తాయట. ఇవి ఏదన్నా ఈ కొన్ని వాటర్లో కానీ కొన్ని ఇంకా ఇలాంటి తీసుకునే పదార్థాల్లో కానీ, ఈ పందులు కానీ లేకపోతే కౌసు కానీ తీసుకుంటే వాటి శరీరంలోకి వెళ్తాయి. శరీరంలోకి వెళ్ళి నెమ్మదిగా గుడ్లు ఏమిటి ఈ వాటిలో ఉండే మిగతా టిష్యూస్లో ఉంటాయి, కండరాలు వాటి. ఇప్పుడు అది అలాంటి దాన్ని మనిషి తిన్నాడు అనుకోండి, మనిషికి అది లోపలికి వచ్చేసినాయి కదా. ఈ గుడ్లు వెళ్ళి కొన్నాళ్ళ తర్వాత దాని గుడ్లు ఛేదించిపోయి దాని నుంచి ఎక్కడికి వెళ్తుంది, నెమ్మదిగా ఇంటెస్టైన్లో తయారవుతుంది లార్వా. ఇంటెస్టైన్ నుంచి రక్త ప్రవాహంలోకి వెళ్ళి బ్రెయిన్లోకి ప్రవేశిస్తుంది. బ్రెయిన్లోకి జనరల్గా వెళ్ళేవి చిన్న లార్వాలు కానీ లేకపోతే సిస్టులు కానీ ఉంటాయి. బ్రెయిన్ అనేది చాలా సున్నితమైన అవయవం దేవుడిచ్చింది. అందులో కానీ వెళ్ళి 25 సిస్టులు ఉన్నాయంటే అమ్మాయి ఉండడానికి ఆస్కారం ఎట్లా ఉంది చెప్పండి డాక్టర్. అంటే ఒక టైంలో కానీ ముందే కానీ గుర్తించినట్టే దాని వైద్యం జరిగింది. రామోహన్ హాస్పిటల్లో ఆ అమ్మాయి 9 రోజులు ఉంది, ఏదో సర్జరీ, దాని వివరాలు మన దగ్గర లేవు కానీ ఏదో శస్త్రచికిత్స కూడా చేశారు, అయినా ఫలితం లేకపోయింది. దానికి కారణం వాడు వైద్యులు కూడా చెప్పడం ఇది కరెక్ట్ కూడా ఏంటంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడమే లేటుగా వెళ్ళారు. కానీ బ్రెయిన్లో ఏదైనా ఉన్నప్పుడు తలనొప్పి ఇవన్నీ ఉంటాయి కదా ఉంటాయి. అంటే అక్కడ ఏంటంటే ముందు వాళ్ళు ఇంకా దగ్గరలో ఏదో ప్లేస్లో వైద్యం చేయించుకున్నారు, అక్కడ ఉత్తరప్రదేశ్లో కూడా వైద్యం చేయాల్సినంత ప్రయత్నం చేశారు. అయితే ఏమిటంటే దాని తాలూకా అవగాహన ఇది అవ్వచ్చు అని, అంటే దానికి కొన్ని మందులు ఉంటాయి. ఆ మందులు ఏమిటంటే ముఖ్యంగా ఇంజక్షన్లు కూడా ఇవ్వాల్సిన లేదు. ఫిట్స్ వచ్చింది అనుకోండి, ఫిట్స్ కోసం మందులు. బ్రెయిన్లో వాపు వచ్చింది, బ్రెయిన్ వాపు ఎడిమా అంటాం, చాలా ప్రమాదం అయింది, తగ్గించడానికి మందులు. అదే కాకుండా ఈ సిస్ట్స్ కోసం ఏదైతే జబ్బు మెయిన్గా ఉందో ఈ పారాసైట్ తాలూకా సిస్టిక్ సర్కోసిస్ కూడా ఆల్బెండజాల్ అని చాలా మంచి జెంటిల్ అని మందు ఉంటుంది.
చిన్నపిల్లల్లో పొట్టపేగులన్నీ బయటకు పోవడానికి మందులు ఇస్తారు చూడండి, అలాంటి మందే. ఎంత ఏజ్ లో ఇస్తారు డాక్టర్ గారు చిన్నపిల్లలకి? చిన్నపిల్లలు అయితే మామూలుగా అది పెడియాట్రిషియన్ ఏమిటంటే వయసుని బట్టి ఇస్తూ ఉంటారు. 2 years. పిల్లలు ఎంత యాక్టివ్గా ఆడుకుంటున్నారు, వాళ్ళ గోలలో మట్టిలాడు ఉంటుందా, అది దాన్ని బట్టి ఉంటుంది. లేకపోతే ఒకసారి ఇవ్వాల్సిన అవసరం కూడా పెద్ద పడకపోవచ్చు. ఎవరైనా సరైనటువంటి చిన్నపిల్లల డాక్టర్ని సంప్రదించడం మంచిది. దీనికి మాత్రం ఒక కోర్స్ ఉంది, 1 వారం నుంచి 2 వారాలు. నాకు ఈ ఆల్బెండజాల్ కానీ ఇచ్చినట్టయితే సరిపోతుంది. దానిలో ప్రాబ్లం ఏమిటి, ఈ సిస్టులు తగ్గడానికి పని చేస్తుంది, కానీ ఆ సిస్టమ్ చంపడానికి వెళ్ళినప్పుడు దాని వల్ల కొన్ని పదార్థాలు వచ్చి బ్రెయిన్ లోపల ఒక రకమైన ఇమ్యూనలాజికల్ రియాక్షన్ వస్తుంది, వాపు. అది ప్రమాదం. దానికోసం అవసరమైతే స్టెరాయిడ్ లాంటి మందులు. ఈ ప్రమాదం వల్ల సిస్టులు ఉండడం వల్ల ఒక ఇబ్బంది అయితే, సిస్టులు చనిపోతున్న టైంలో వచ్చేటువంటి పదార్థాల వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఇంకోటి. అందువల్ల ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటంటే మాటకి తీసుకుంటున్నారు, నాన్ వెజిటేరియన్ తీసుకున్నారు మీ ఇష్టం, వెజిటేరియన్ తీసుకున్నారు శుభ్రంగా ఆకుకూరలు అనుకోండి, శుభ్రంగా కడగండి, 1కి 2 సార్లు చేదస్తాం అనుకోండి, అందులో ప్రవహిస్తున్న వాటర్, ట్యాప్ వాటర్ దగ్గర ఏదో కొంచెం దాంట్లో కలిపేసి రమ అనుకున్నట్టు తీసేయడం కాదు. కనీసం ఒక 5 నిమిషాలు నుంచి 7 నిమిషాల వరకు దాన్ని కుక్ చేయాలి. రా సాలడ్లు ఇలా పర్టికులర్గా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉంది కాబట్టి అక్కడ రా సలాడ్ ఏదైతే ఉందో, రా అంటే ఏం కుక్ చేయకుండా తీసుకునే, డైరెక్ట్గా అలా తీసుకొని తినడం చేయకండి. ఈ ఇప్పుడు మాటకు మనం చెప్పుకున్నటువంటి క్యాబేజ్ అనుకోండి, ఒక్కొక్కది తీసి చూసి మరీ చేయాలి. కొంతమంది స్త్రీలు ఇంటి దగ్గర కిచెన్లో చేస్తుంటే చేస్తాం అనిపిస్తాం, కానీ ఇది విన్న తర్వాత అది ఎంత అవసరమో నాకు అనిపిస్తుంది. ఎంత ప్రయత్నం చేస్తారో. లీఫీ వెజిటబుల్స్ అయితే ఫస్ట్, ముఖ్యంగా లీఫీ వెజిటబుల్స్తోనే, ఆకుకూరలతోనే ఇబ్బంది. ఇప్పుడు కొత్తిమీర అనుకుంటే ఆ చిన్న చిన్న ఆకులు ఉంటాయి, ఎక్కడ కనబడతాయండి? మనకు అంత ప్రయత్నం చేయక తప్పదు. ఎక్కడ అతుక్కోవడం కానీ వెళ్ళిందంటే ఇంక కుటుంబానికి అందరికీ వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు మనకు బ్రాకోలీ అనుకున్నాం, కాలీఫ్లవర్ అనుకోండి, ఒక్కొక్క ఫ్లోరెట్స్ అంట, ఆ చిన్న పువ్వును విడదీసి చేయాలి. అసలు బ్రాకోలీ అయితే జస్ట్ సార్ట్ చేసి తింటారు అందరూ. మరి అక్కడే ప్రాబ్లం. అంటే మీరు అక్కడ ఓపిక కానీ తక్కువ ఉండి సమయం కానీ లేకపోతే ఆ చిన్న ఫ్లవర్స్ని ఏమంటారు, ఫ్లోరెట్స్ అంటారు ఇంగ్లీష్లో, ఆ చిన్న పువ్వుల మధ్యలో ఎక్కడ నెరుక్కుపోయి చాలా ఇబ్బంది పడుతుంది. అలాగే ఇప్పుడు మరి నాన్ వెజ్నే తీసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. కోడిగుడ్లు ఏదైతే ఉందో దానిలో పూర్తిగా ఏదైనా మళ్ళీ కలుషితం లేకుండా ఉండాలి. తీసుకునే వాటర్, ఈ మధ్యకాలంలో వాటర్ వల్ల ప్రమాదం ఎప్పుడో పూణేలో విన్నాం, మళ్ళీ ఇప్పుడు చూడండి గాంధీనగర్లో, అహ్మదాబాద్లో, లేకపోతే మన ఈ మధ్యకాలంలో ఇండోర్లో బెస్ట్ సిటీ క్లీనింగ్ వాటర్లో అన్ని వచ్చి చనిపోయారు పిల్లలు. ఒక బాబు చనిపోయాడు. అదే అందువల్ల ఏంటంటే కలుషితం అన్నటువంటి ఆహారం, వాటర్ కానీ. అందుకని వాటర్ కూడా పర్టికులర్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా నగరాలు పెరుగుతున్నప్పుడు పారిశుధ్యం ఇవన్నీ కూడా కొంచెం కాంప్రమైజ్ అవుతున్నాయి కాబట్టి, వేడి నీళ్ళు కాకుండా చల్లటి నీళ్ళు తాకుండా ఉండడం ఒక మంచి శ్రేయస్కరం. అది ఖర్చు కాదు, కరెంటు. మీ ఆరోగ్యానికి అది చాలా మీరు పెట్టుబడి పెట్టినట్టు అవుతుంది. తీసుకునే భోజన పదార్థాలు తీసుకునే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి సబ్బుతోని. ఇందాక చెప్పుకున్నట్టుగా ఏదైతే ఉందో ఆకుకూరలు కానీ చక్కగా కడిగి మరి వాడాలి. మాంసాహారం చక్కగా ఉడికిన తర్వాత ఏదైతే ఉందో తినాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా. కానీ సలాడ్స్, పర్టికులర్ లెట్టూస్ అనేది అది ఒక రకమైన ఆకుకూర, చాలా ఫేమస్. అది మా అన్ని మెయిన్ హోటల్స్లో కనబడుతూ ఉంటుంది. బాగానే ఉంటుందట, కానీ దానివల్ల ఏమిటంటే ఏదైతే ఉడకకుండా ఉంటే ఎంత గొప్పదైనా వైద్యం సరిగా దానివల్ల ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు అన్నది తీసుకొని ఉండాలి. రాగా తింటారు డాక్టర్ గారు దాన్ని. అదే మరి లెట్టూస్ అనేది రాయే. ఆవిడ హోటల్లో పెట్టినప్పుడు పక్కన ఫ్రూట్స్ పెడుతూ, పక్కన టమాటా పెట్టి దాని పక్కన లెట్టూస్ ఉంటుంది. చాలా మంది తీసుకుంటారు. దానివల్ల అందరికి వస్తుందని మీరు అడగవచ్చు, అందరికి రాకపోవచ్చు, కానీ ఇబ్బంది మాత్రం రావడానికి ముఖ్యంగా ఈ ప్రాంతాలు ఎక్కడైతే ఎండమిక్గా అక్కడ ఆ ప్రాంతంలో ఉంటే నిల్వ ఉంటుంది ఆ జబ్బు. అలాంటి చోట్ల తప్పకుండా 1కి 2 సార్లు ఆలోచించి చేయాల్సి వస్తుంది. జనరల్గా మేము ఏమనుకుంటామంటే పొట్టలోకి వెళ్ళింది చనిపోతుంది కదా అని, కానీ పొట్టలోకి వెళ్ళిన కొన్ని లార్వాస్ బ్రతికుంటాయి. అక్కడ ఉండి అక్కడ నుంచి నెమ్మదిగా రక్తం నుంచి మెదడు లోపలికి ప్రవేశిస్తాయి. అక్కడ ప్రమాదం, టూ డేంజర్. మీలాంటి పెద్దలు సీనియర్ డాక్టర్స్ చెప్తారు ఏంటంటే బయట ఫుడ్ తినకండి, చాలా హైజీన్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు నేను మళ్ళీ మీరు ఇందాక ఏదైతే అమరోహా జిల్లా నుంచి మనకు వచ్చిన సమాచారం ఏదైతే ఉందో, జంక్ ఫుడ్ అన్నది ఒకసారి అప్పుడప్పుడు తీసుకుంటే కొంతవరకు పర్వాలేదు, కానీ ప్రపంచమంతటా కూడా స్టాటిస్టిక్స్ ఏంటంటే అందరూ గమనించాలి. జంక్ ఫుడ్ అంటే తెలుగులో దాని తాత్పర్యం ఏంటి తెలుసా? వ్యర్థ పదార్థం. జంక్ వ్యర్థం, వేస్ట్ ఫుడ్ అని. దాని వలన ప్రతి సంవత్సరం ప్రపంచమంతటా కూడా 1.1 మిలియన్ మంది చనిపోతున్నారట. అంటే ఎంతమంది చనిపోతున్నారు చూడండి.
ఆ కరోనా వచ్చినప్పుడే లెక్క పెడతాం, లేకపోతే గిల్లెన్ బ్యారీ వస్తే లెక్క పెడతాం. అంటే ఇది తీసుకోవడం వల్ల ఒక్క మాట ఏంటంటే డాక్టర్ గారు జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ సిస్టులు వెళ్తున్నాయా? కాదు. జంక్ ఫుడ్లో ఒక భాగమైన క్యాబేజ్ వల్ల వెళ్ళింది అంతే. అవును, క్యాబేజ్ వల్ల వెళ్ళింది. ఎందుకు? అది సరిగా క్లీన్ చేయకపోవడం. జంక్ ఫుడ్ వల్ల వచ్చే ఇబ్బందులు షుగర్ అన్నది, బీపీ, ఊబకాయం, లేకపోతే హార్మోనల్ డిస్టర్బెన్సెస్, ఇవన్నీ ఇబ్బందులు, కోపం, తాపం, జ్ఞాపక శక్తి తగ్గడం, కాగ్నిటివ్ స్కిల్ ఏదైతే మేధ అభిజ్ఞ తగ్గడం, ఇవన్నీ వస్తాయి. కానీ డైరెక్ట్గా ఎవరైనా క్వశ్చన్ అడిగినట్టయితే జంక్ ఫుడ్ వల్ల ఈ సిస్టమ్ లోపలికి వెళ్తాయా? జంక్ ఫుడ్లో ఉండే ఒక భాగం అయినటువంటి ఏదైతే క్యాబేజ్ లాంటిది వాడితే అది పరిశుభ్రంగా కానీ వాడకపోయేది, సరిగ్గా పూర్తిగా ఉడకకుండా వాడేటట్టయితే బ్రెయిన్లో రావడానికి ఆస్కారం ఉంది. డాక్టర్ గారు, జనరల్గా చూస్తే ఇప్పుడు హోటల్స్ ఎన్ని చోట్ల మనం ఎక్కడ చూసినా కానీ ఎన్ని కేసెస్ నమోదవుతున్నాయి అసలు? అంటే ఎక్కడ హైజీన్ అనేదే లేదు. ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఒక వార్త వచ్చింది. అంటే ఏదైతే పొగ ఏదైతే పైన ఇది కట్టినట్టు పైన ఏదో కుబుసం లాగా ఉంటుంది కదా పైన, అలా ఉందట. అంటే లోపల అన్ని కేసులు ఉన్నాయి, దానికి నమోదు అవటం లేదు. అవును, తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కానీ ఇంకా ఉండాల్సిన కేసులు నమోదు. కొన్ని దగ్గరలో ఇప్పుడు రోజులు కూడా ఉండే పదార్థాలు ఉంటూ ఉంటాయి. దానివలన మటుకి ఫుడ్ పాయిజనింగ్ ఇవన్నీ వచ్చి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి కదండి. ఫుడ్ పాయిజనింగ్ వల్ల కూడా చనిపోయే వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా బిర్యానీ తిని చనిపోయారు. అదే కదా, న్యూ ఇయర్ కి. అవును, అది కూడా సరిగా హైజీన్ ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్లే. హైజీన్ అనేది ఏదైతే పారిశుధ్యం అన్నది వాటర్లో కానీ చేతుల్లో కానీ కడుక్కొని తినడం అన్నది అది చాలా చాలా అవసరం. అది పాతకాలం నుంచి మనకు ఏదైతే వాళ్ళందరూ కూడా పూర్వీకులందరూ కూడా చేతులు శుభ్రం. ఆ రోజులో ఇంత గొప్ప సైన్స్ లేకపోయినా కానీ సగం ఇబ్బంది తగ్గిపోతుంది. గోలుగా ఉన్నట్టు గోళ్ళు తీసుకోండి, చక్కగా చేతులు కడుక్కోండి, మట్టిపోకుండా చూసుకోండి. తినేటువంటి పదార్థాలు ఆ రోజులు ఎవరైనా తిన్నారు సలాడ్లు? చక్కగా ఉడికించిన భోజనం తినండి, ఇంటి దగ్గర భోజనం చేయండి, ఇబ్బందులు లేకుండా ఉండండి, హాయిగా ఉండండి. ఇలా పక్కన ఇలా నీళ్లు చల్లి క్లీన్ చేసుకొని, అంటే అక్కడ చుట్టూ క్రిములు కూడా దాని మీద రాకూడదని గొప్ప పద్ధతి, గొప్ప సైన్స్. అంటే ప్రతి దానికి కూడా ఒక ఆలోచన, దాని వెనక ఒక దాగి ఉన్నటువంటి ఒక సైన్స్ కూడా నిగూఢంగా దాగి ఉంది. అంటే ఇప్పటికే దాన్ని తేల్చిపడేయచ్చు, ఈ రోజులో చేస్తారంటే సరే అది ఎవరి ఇష్టమైనా. పరిశుభ్రత అన్నది కానీ దానిలో ఉండేటువంటి సైన్స్ కానీ ఆ రోజుల్లో ఇబ్బంది ఇవన్నీ ఎక్కడ విన్నామండి ఆ రోజుల్లో? అందుకు ఆ రోజుల్లో చేసిన అలాంటి వల్ల అన్ని చక్కగా ఆరోగ్యంగా ఉండగలిగారు. కాబట్టి ఇప్పుడు కూడా దానిలో ఉండే ముఖ్య అంశాలని, ఉపయోగకరణ అంశాలను మనం తీసుకున్నట్టయితే ఇంకా మానవాళికి మంచి జరుగుతుందని నా ఆలోచన. మీరు చెప్పినట్టు డాక్టర్ గారు, ఇక్కడ చాలా సిస్టులు వచ్చిన తర్వాత వెళ్ళారు. అంటే కొంచెం తలనొప్పి, కొంచెం ఇబ్బంది, డిస్కంఫర్ట్, ఇంకా ఏముంటే బ్రెయిన్లో ఏదైనా ఉన్నప్పుడు కంట్లో చూపు తేడాగా రావడం కానీ, ఏదో మాట పరాక మాట్లాడడం కానీ, ఏదైనా స్ట్రోక్ లాగా సడన్గా కాళ్ళు చేయి వీక్ అయిపోయినట్టు కానీ, ఇలాంటివి ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఒకసారి డాక్టర్ని సంప్రదించడం అయితే అవసరం. ఎందుకంటే ఈ రోజుల మాటకి సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ ప్రతి చిన్న ప్రాంతంలో, దక్షిణ భారతదేశంలో అయితే అసలు ఎంత విరివిగా ఉందండి. అమెరికాలో అయితే 3 నెలలు 4 నెలలు అపాయింట్మెంట్ కావాలట, అంత సంపన్న దేశంలో. మధ్య దగ్గర కానీ ఎక్కడికైనా ఒక డయాగ్నోస్టిక్ వెళ్ళి మీరు కావాలంటే అరగంటలో అయిపోతుంది, దానికి ఇన్ఫర్మేషన్ కూడా రెడీ. ఆ ఉన్న సౌకర్యాన్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు మాటకు అదే రామానోహుల హాస్పిటల్కి కానీ ముందే కానీ వెళ్ళినట్టయితే ఇంకొక మాట గమనించాల్సింది ఏమిటంటే, ఈ సిస్టులు అనేది క్యాన్సర్ కావు, ట్యూమర్లు కావు. క్యాన్సర్ కానప్పుడు వైద్యం కానీ సరైన వైద్యం సరైన సమయంలో అందితే మంచి ఫలితాలు ఉండడానికి ఆస్కారం. పూర్తిగా సర్జరీ చేస్తారు డాక్టర్ గారు ఆ సిస్టులు తీయడానికి? అంటే దానికి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మాటకి 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే మెదడు లోపల ద్రవ పదార్థం ఉంటుంది, సిఎస్ఎఫ్ అంటాం, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, జఠరాలు అంటాం. అది కానీ బ్లాక్ చేసింది అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, బ్రెయిన్లో ఉండే నీరు పెరిగిపోతుంది. దానిలో వచ్చే ఇబ్బందిని హైడ్రోకెఫలస్ అంటాం. దానికి పెరిగిపోతుంది, వాటర్ పెరిగిపోతుంది. దానికి ఏదైతే ఈ సిస్టమ్ తొలగించడం కానీ, ఏదైతే వాటర్ ఉందో వాటర్ కోసం షంట్ ఆపరేషన్ చేయడం కానీ చేయాలి. లేదు ఒక్కొక్కసారి 25 సిస్టుల్లో ఒక దగ్గర కానీ గూడు కట్టుకుని ఇంత ఒక పెద్ద గడ్డలాగా ఉందనుకోండి, దాన్ని ట్యూమర్ అంటారు. నిజానికి ట్యూమర్ కాదు, స్పేస్ ఆక్యుపైయింగ్ లీన్. మెదడులో సృష్టికర్త అమర్చినప్పుడు మెదడులో ఈ భాగం ఇంత ఉండాలి, వాటర్ 75%, రక్తం ఎంత ఉండాలి, అసలు కొవ్వు పదార్థాలు లోపల ఉండనే ఉండవు, రక్తనాళాలు ఇంత, నరాలు ఇంత ఉంటాయి అని ఆయన ఒక నిర్దేశించాడు. అందులో ఏమాత్రం కానీ ఎక్స్ట్రా యాడ్ అయినా కానీ లాభం లేదు కదండి. సో అలా ఒక దగ్గర కానీ గూడు కొట్టినట్టయితే ఒక 2 సెంటీమీటర్ల మందము, 1.5 సెంటీమీటర్లు, దానివల్ల ఇబ్బంది. దాన్ని కూడా ఒకసారి తొలగించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అవేర్నెస్ ఉండాలి,
ఫుడ్స్ తీసుకునేటప్పుడు మనకు తెలియాలి. ఒకటికి 2 సార్లు చేతులు కడుక్కున్నామా లేదా అని చిన్నపిల్లప్పటి నుంచి కూడా అది అందరికి కూడా పారిశుభ్రత అనేది నేర్పాలి. కోవిడ్ అప్పుడు చాలా నేర్చుకున్నారు. కోవిడ్ మధ్య అయిపోయేది కదండి, దాంట్లో పారిశుభ్రత వెళ్ళిపోదు కదా. ఎప్పుడు జీవితంలో అది ఒక భాగమే, మన దుస్తులు వేసుకున్నట్టే. వాటర్ కూడా చక్కగా వేడి చేసినట్టు వాటర్ తాగండి. పిల్లలు తీసుకెళ్ళేటప్పుడు కూడా ఈ మధ్యకాలంలో కొంతవరకు ప్రతి వాళ్ళకు బాటిల్ తీసుకొని వెళ్ళిన ఒక అలవాటు అయింది. అది సంతోషం. ఇది అందరిలో రావాలి. ఎక్కడో మనం ఈ మినరల్ వాటర్ కోసం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాను కాకుండా మీ ఇంటి దగ్గర వాటర్లు ఉన్న దాన్ని చక్కగా దాన్ని బాయిల్ చేసి మీరు తీసుకెళ్ళండి. ఆరోగ్యంగా ఉంటుంది, సరైన వాటర్ తీసుకున్నట్టు ఉంటుంది. ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. మీరు చెప్పిన మాటలని అందరితో తప్పకుండా పాటించాల్సిందే. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.